హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే లేచినానండి రోజు కంటే. ఎందుకంటే ఈరోజు మా లోహిత్ బాబుకి ఎర్లీ మార్నింగే ట్యూషన్ దించేసి వచ్చి ఇంకా నా పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా కిచెన్లోకి వచ్చి రైస్ కడిగి పెట్టుకొని తర్వాత హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా హాట్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత మాకైతే ఇడ్లీ పిండి ఉంది, మేమైతే అట్లు వేసుకుంటామండి. ఇంక వీళ్ళకి వచ్చేసి పాస్తా చేస్తున్నాను. నేను పాస్తా డబ్బాలోనే డబ్బులు దాచుకుంటాను మ్యాక్సిమం ఎక్కువ, కానీ అదైతే గమనించలేదు, నేనైతే గమనించకుండా వేసిన. ఇంకా పాస్తా అయితే ఓవెన్లో పెడదామనేసి పాస్తా వేసుకొని వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసేసి మిక్స్ చేసుకుని ఓవెన్లో అయితే పెట్టేసుకుంటే 8 మినిట్స్కి అయితే అయిపోతుందండి ఓవెన్లోనే. ఇంకా టైం సెట్ చేసేసుకున్నాను నేను ఓవెన్లో పెట్టి. ఇంకా ఓవెన్లో అయితే అయిపోతుంది 10 మినిట్స్లో. ఇంకా నేను ఈరోజు కర్రీకి వచ్చేసి పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పెసరపప్పు టమాటా చేద్దామని పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ పాస్తా కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాస్తా ఓవెన్లోంచి తీసేసుకున్నాను బయటికి. ఇక్కడ ఎట్లా అయిందా అనేసి పైకి కిందకైతే స్పూన్ పెట్టి చూస్తున్నానండి. ఇంకా ర్యాండమ్గా రైస్ అయింది, పప్పు కూడా అయిపోవచ్చింది. ఇంకా పప్పులో టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పాస్తా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ ఫ్రై చేసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ మిర్చి యాడ్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి ఇంట్లో. ఇంకా ఫ్రై అయిన తర్వాత పాస్తా అయితే యాడ్ చేసుకుని బాయిల్ చేసుకున్న పాస్తా యాడ్ చేసుకుని సాసెస్ వేసి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటా కెచప్ అయితే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర పౌడర్లు కూడా ఏం లేవు, మ్యాగీ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏ మసాలా వేసినా కూడా బాగుంటుంది పాస్తాలోకి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. పోపు అయితే వేసుకున్నానండి పప్పుకి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పప్పులోకి కాంబినేషన్ బీన్స్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంక బీన్స్ ఫ్రై పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. బీన్స్ ఫ్రైలో ఎండు కొబ్బరి పొడి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంక పిల్లలకి లంచ్ బాక్సెస్ కట్టేసి నేను చాయ్ పెట్టుకుని తాగేసాను. ఉంటాను నెక్స్ట్ వీడియో.